Hello, friends and family. Welcome to NBR family. Okay, guys, నాకైతే మైండ్ అయితే తిరగట్టుంది. Truly has how many best friends? Option 1, option A 1, option B 2, option C 3. ఓకే, ఎంతమంది ఉన్నారో మీరైతే చెప్పండి. Send your answer, type BBQT, question number, your answer, your name, your address, pin code. బాల్ భారత్లో అయితే ఈ బాల్ భారత్ అనే ఛానల్లో అయితే మీరు ఇది చేయొచ్చు అనమాట. క్విజ్ టైము ఈరోజు చూపిస్తాను. గాయస్ వెనకాల చూపించినాకైతే అవ్వట్లే కాబట్టి ఇలా చూపిస్తున్నా. కనిపిస్తుందా? రే నువ్వు చూపించదు తక్కువ మళ్ళీ కనిపిస్తుందా అని అడుగుతావు. రే క్విజ్ టైం రా ఇది. ఇగోండి మొత్తం ఇదే చెప్పానమాట. గర్ల్స్ ఒకటైతే చెప్పబోతున్నాను. నేనైతే మన యూట్యూబ్ని అయితే క్విట్ అయిపోవడం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఎస్ఎంపీకి చేయాల్సిన స్క్వాడ్ అయితే మన దగ్గర లేదు. మెయిన్ చాలా స్క్వాడ్స్ అయితే ఉండాలి. ఇప్పటికి ఎలా ఆడే అని ఒక లాస్ట్ అది చేయడానికి 5 days పట్టిందప్ప. మళ్ళీ అది పేపర్ ఒక్క చిన్న పేపర్ మిస్ అయినా అది అంతే ఫ్రెండ్స్. నేనైతే ఎన్నో పేపర్స్ పెట్టుకున్నాను దానికి సంబంధించిన పేపర్ అని. ఒకరోజు పట్టుకున్నాను, నైట్ టైంలో అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ పట్టుకొని లేచేసరికి ఒక్క చిన్న పేపర్ మిస్ అవ్వడం వల్ల చాలా పెద్ద విధ్వంసం అయిపోయింది. గైస్ నాకు నిజంగా ఎస్ఎంపీ చేయడానికి ఒక 1 day పడేలా ఉంటుంది. నాకైతే నిజంగా ఏడుపు వస్తుంది ఇప్పుడు. అయినా అందుకే నేను ఇది క్విట్ చేయాలనుకుంటున్నా. అంతేకాకుండా నాకు సరిగ్గా లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రావట్లే. అర్రేయ్యా, నేనైతే ఈ జాబ్ని అయితే చేయడం అనుకున్నా. బట్ జాబ్ అంటే చిన్న మినీ జాబ్. ఈ జాబ్ కాదు, కానీ ఫ్యూచర్లో అయితే ఒక జాబ్ పెట్టుకుంటా. ఏ జాబ్ మనకి సహాయించలేడు. మళ్ళీ ఇదే స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేస్తా. కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు గాయ్స్. ఓకే, మీరైతే సపోర్ట్ చేస్తే నేను పెట్టినాక చాలా ఈ ఫోన్ ఉండాలి గాయస్. కానీ ఈ ఫోన్ ఉంటేనే నేను పెద్దగైనాక చాలా సూపర్ వీడియోస్ చేయగలను. కానీ ఈ ఫోన్ ఉండడే. ఇది అందరికీ ఒక ప్రాబ్లం, నాకు మాత్రమే కాదు, చిన్న వాళ్ళకి ఫుల్ ప్రాబ్లం. వాళ్ళ ఫ్యూచర్లో వీడియో చేయాలనుకుంటారు కానీ వాళ్ళు చేయలేరు. అది వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం. నేనైతే ఆల్మోస్ట్ ఒక 17 days వరకు అదే 17 or 30 days వరకు వెయిట్ చేస్తా. ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తే అప్పుడే నేను క్విట్ అవ్వకుండా చేస్తూనే ఉంటా. ఇంకా 30 days వరకు అంటే మీరు అనుకోవచ్చు మీరు ఎలా కొంచెం ఒక్కడానికైనా 100 వరకు చాలా ఈ వీడియోకి చాలరా అంట నాకు. అప్పటికైనా నేను చేయగలను. నా కంట్లో మీరు నీళ్ళు చూసారా? అది నేచురల్ మేడ్ అనుకుంటా. నిజంగా నా ఐస్లో మీరు నన్ను చూడొచ్చు, అంత క్లియర్ అవ్వడు. ఇదిగోండి, కనిపిస్తానా? ఓకే, నేను అయితే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను కదా, అంటే ఇప్పుడు నా కెమెరాలో నేనే
నన్ను చూసుకుంటాను అనమాట. కెమెరాలో అయితే నేనే కనిపిస్తున్నాను కదా, అదే నా ఐస్లో కనిపిస్తుంది. ఓకే, అంటే మీరు జూమ్ చేసి చూస్తే మనకైతే కనిపిస్తుంది. అందరు ఐస్లో చూసుకుంటే మీ ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది. వేరే ఒక ఐస్ నుండి చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మన ఐస్ నిజంగా వర్క్ అవుతుందా గైస్? ఇది ఇప్పుడు నాకు ఒక్కటి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇది గ్లాస్ లేక అనమాట. ఇప్పుడు మనం మిర్రర్లోకి అయితే పనిచేస్తుంది అనమాట. ఇది మిర్రర్లో చూసుకుంటే మనమే కనిపిస్తాం. అలా ఉంది. నిజంగా నాకేదో వస్తున్నట్టుంది. అరే నాకైతే నిజంగా షివరింగ్ అవుతుంది. కొన్నిసార్లు గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. ఎందుకో మంచి అనుకుంటా. నాకైతే నిజంగా ఏమిస్తుంది మరి. నేను షివరింగ్ అవుతున్నాను అనమాట. మీకైతే కనిపించవద్దు. షివరింగ్ స్టాప్ చేసుకుంటా. ఏదో ఆంటర్ ప్లేస్ అకౌంట్లో ఏమీ సౌండ్ లేకపోతే నిజంగా పెయ్యం వస్తుంది. కొంచెం సౌండ్ ఇటు పెంచుకుంటా. అమ్మా నాలో కావట్లేదు, సౌండ్ ఇటు పెంచుకోవాల్సిందే. అమ్మయ్యా గాస్, నేనంటే టీవీని అయితే మ్యూట్లో కూడా పెట్టేసుకున్నాను. కానీ నాకైతే ఇప్పుడు బయట పోయి పోసి అంత దగ్గర మారలేరా గాయస్. మాకు హీరో అయితే అంతలా లేరు. బయట ఏమైనా ఉండొచ్చేమో. బయట పోసి రావడానికి నేను భయపడుతున్నాను. ఇంకా నైట్ టైంలో పోసి రావడానికి ఇంకా భయపడబోదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నైట్ అవ్వడానికి ఉంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ. అరే హౌ వీ కెన్ చేంజ్ అవర్ యాంగులర్ కెమెరా మోడ్? దీనికి లేరు అలా చేంజ్ చేయడానికి. పెద్ద సమస్య పడింది కదా. టైం అయితే ఇప్పుడు 5:19 అవుతుంది. 5 hours 19 minutes. అప్పుడే 20 seconds అయిపోయింది. నాకైతే మొత్తం హారర్స్గా ఉంది నిజంగా. గోస్ట్ అయితే గాయస్, మీరైతే అమర్ రాఘు అని ఒక ఛానల్ ఉంది కదా, అతను గోస్ట్ గురించి అయితే చాలా వీడియోస్ చేస్తాడు. ఆయన ఇక్కడ తలుచుకుంటేనే నిజంగా భయం అనిపిస్తుంది. ఎవడో నన్ను పిలుస్తున్నారు గాయస్. గాయస్ నాకైతే ఆల్మోస్ట్ దయ్యం నా చుట్టుపక్కల ఉందనిపిస్తుంది. అమర్ రాఘు అన్నని తలుచుకుంటే నాకైతే గోస్ట్ గుర్తొస్తాయి ఎప్పుడు. అమర్ రాఘు అయితే ఒక ఛానల్ అయితే ఉంది. బాబు ఇంకా కుక్కలు అరుపులు వల్ల గైస్, కుక్కలకి గోస్ట్లు కనిపిస్తాయంట. అది నిజమేనా? మీరైతే కామెంట్ చేయాలి. కామెంట్ ఉంటుందో లేదో నాకైతే తెలీదు. ఏ వీడియోలో అయినా మీరు కామెంట్ చేయొచ్చు. దగ్గర కుక్కల్ని చూసి అరిసేయలేడు, మీరు కామెంట్ చేసేయండి. నాకు తెలిసి బహుశా ఐటంలో అందుకే అరిచేది. నాకైతే మీరు అక్కడ కామెంట్ చేయండి. నాకైతే నిజంగా షివరింగ్ అవుతుంది. ఇప్పుడు మీకైతే కనిపించడు. అమర్ రాఘు అన్న అయితే అమర్ రాఘు వ్లాగ్స్ అని కూడా ఒకటి అయితే ఛానల్ క్రియేట్ చేశాడు.
Anyone is there? Anyone is? డిస్టర్బెన్స్ ఏమీ లేదు. నాకైతే నిజంగా నా సెట్టింగ్స్లో ఏమైనా అయిందా, ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడాగా లేదు కదా. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. టవల్ గాలికి ఎగురుతుంది. గాలి ఒక టవల్ ఎగురుతుంది గాలికి, కానీ అక్కడ గాలి లేదు. ఏ విచిత్రం. సంథింగ్ ఇస్ ఫిష్ అబ్బా నిజంగా. ఈ ప్లేస్లో ఉంటే నాకైతే కొన్ని ఎపిసోడ్స్ అయితే అనిపిస్తాయి అన్నమాట. కొంచెం కాన్ఫిడెంట్ ఉంటాను. అబ్బా భయం వేస్తుంది. అరే నాకైతే నిజంగా అరే నా హార్ట్ అయితే ఇక్కడ ఎక్కడో ఇక్కడెక్కడ కోస్తున్నట్టు అనిపిస్తుంది గాస్. దీనికి ఏం డిస్క్రిప్షన్ లేదు. ఓకే కాస్ చాలా ఒకటి వెరీ వెరీ స్కేరీగా అనిపిస్తుంది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇది స్లమ్ గారికి ఈ డిస్క్రిప్షన్కి అయితే ఏం పెట్టాలంటే హాంటెడ్ హౌస్ అని పెట్టాలా, లేకపోతే ఐ విల్ క్విట్ ద యూట్యూబ్ అని పెట్టాలా, మీరు రీసెర్చ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా 3, 2, 1 దయ్యాలవా.